సో మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఈ నంబర్ గేమ్ అంతా కూడా పొలిటికల్‌గా నడుస్తూ ఉంటుందని. అంటే రియల్ ఎస్టేట్‌ని పాలిటిక్సే నడిపిస్తూ ఉంటుందంటారా? 100% అండి. అంటే వైస్ వర్సా. ఇప్పుడు రియల్టర్లకి పాలిటిక్స్‌తో పనుంటది. పొలిటీషియన్స్‌కి రియల్టర్స్‌తో పనుంటది. వై రియాలిటీ అనేదంటే, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో ల్యాండ్స్‌కి పెద్ద వాల్యూ ఉండదు. అక్కడ మేజర్‌గా ఇన్వెస్ట్ చేసేది స్టాక్స్‌లో చేస్తుంటారు. అది మ్యాక్సిమం ఏమవుతుందంటే, మనం ఒక ₹100 పెడితే మ్యాక్సిమం 200 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి అవ్వదు. బట్ వెన్ కమింగ్ టు ద ఏషియన్ కంట్రీస్, ఈవెన్ చైనా, ఇండియా, దుబాయ్, ఐ మీన్ యూఏఈ, ఇదంతా రియల్ ఎస్టేట్ బేస్డ్ కంట్రీస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం 100 పెడితే అది 1000 కావచ్చు, 1,00,000 కూడా కావచ్చు. ఓకే. ఈ ఫెసిలిటీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ ఎంత అవుననుకున్నా కాదనుకున్నా మనకు రెవెన్యూ రియల్ ఎస్టేట్ పైనే ఉంటుంది. సో రెవెన్యూ ఎక్కడ ఉన్నప్పుడు కంపల్సరీ పాలిటిక్స్కు రెవెన్యూయే కావాలి, రియల్టర్లకు రెవెన్యూయే కావాలి. ఆబ్వియస్లీ పాలిటిక్స్కి రియల్టర్లతో పని ఉంటుంది, రియల్టర్లకి పాలిటిక్స్తో పని ఉంటుంది. సో కోకాపేట్ గురించి మాట్లాడితే 100 కోట్లు ఉన్నది 137 కోట్లయింది. సో ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఈ నెంబర్ ఎంతవరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంది? చేంజ్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో యాక్చువల్గా అయితే 2021-22 ఆర్ 16-17-18లో ఉన్న మార్కెట్ ఈరోజు ఉండుంటే ఈ రోజుకే దాన్ని 250 crore చేసేవాళ్ళు. ప్రస్తుతానికి ఏంటంటే గ్లోబల్ వైడ్ క్రైసిస్ నడుస్తుంది. ఈ టైంలో కూడా నెంబర్ గేమ్ చూపించాలి కాబట్టి ఓకే, దే ఫైట్ వచ్చింది, విచ్ ఈస్ గుడ్ అమౌంట్ అనమాట. నెక్స్ట్ ఇయర్కి మనం ఆక్షన్లో పార్టిసిపేట్ చేసినా 170-180 దాకా పోయిద్ది. మార్కెట్ బాగుంటే 300 కూడా పోయిద్ది. ఓ మై గాడ్, వి నెవర్ నో. అంటే అది పెరుగుతూనే పోతుంది 100% అంతే. అంటే మీరు ఈ నంబర్స్ ఇలా చెప్తున్నారు కదా, అంటే ఇంకా ఆబ్వియస్గా పెరుగుతూనే పోతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఈ 100 కోట్లు, 137 కోట్లు, లేదా మీరు అన్నట్టు 200 కానీ 300 కానీ కోట్లు ఇలా వింటూ ఉన్నప్పుడు ఇంకొక వైపు ఏమంటారంటే రియల్ ఎస్టేట్ పరంగా స్లో ఉంది. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు లేదు అని వింటూ ఉన్నాం. ఒకవైపు ఏమో ఈ ఆప్షన్లో ఇంత పలుకుతుందని కూడా వింటూ ఉన్నాం. సో ఏంటి ఇది, ఎందుకు ఇలా? అంటే ఇది స్పెక్యులేషనేనా, రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు అనేది ఒక స్పెక్యులేషనా, లేదంటే నిజంగా? ఫ్రాంక్ చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బాగాలేదు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది పెద్ద నెంబర్ కాబట్టి ఈజీ కనపడుతుంది. రియల్ ఎస్టేట్ ఒకటి కాదు, ఏది బాగాలేదు ప్రస్తుతానికి. ఈవెన్ ఐటీలో లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇండస్ట్రీస్లో కూడా పెద్దగా సేల్స్ లేవు. అంటే ఐ మీన్ ఎక్సెప్ట్ ఫార్మా అనేది మ్యాండేటరీ కాబట్టి అది కంపల్సరీ నడుస్తుంది. అంటే మనకి ఏది ఉన్నా లేకపోయినా ఫార్మాతో అయితే అవసరం ఉంటుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే 170 crores కానీ పెట్టుకున్న వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టే కొనగలిగిండ్రు. రియల్టర్ని కూడా కొనలేదు యాక్చువల్గా. సో దే కేమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అగైన్. ఎంఎస్ఎన్ వాళ్ళు తీసుకున్నారు. దే ఆర్ ఇన్ టు యాక్చువల్లీ ఫార్మా. అక్కడ బాగుంది. ఆ ఇండస్ట్రీ తప్పితే ఏ ఇండస్ట్రీ కూడా బాగాలేదు. సో బాగాలేనప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అన్ని బిజినెస్లకి ఎఫెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే లాస్ట్ 10 yearsలో చూస్తున్న రియల్ ఎస్టేట్ ఏదైతే మార్కెట్ ఉంటుందో, దిస్ ఈజ్ ద వర్స్ట్ ఎవర్ పీరియడ్. రియల్ ఎస్టేట్ అంటే 100 కోట్లది 150 కోట్లు పెట్టి కొనడము, 150 కోట్లది 200 కోట్లు పెట్టి కొనడం కాదు. ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, పబ్లిక్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు ట్రాన్సాక్ట్. ఒక బిజినెస్ మ్యాన్ ట్రాన్సాక్ట్ చేయడము, ఒక ఆక్షన్లో ఒక వేలం వేయడము, ఒక ప్రాపర్టీ కొనడము, అది 100-200 చేయడము కాదు. ఎవ్రీ మ్యాన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ రియాలిటీ. అంటే ఐ మీన్ ప్రతి రియల్ ఎస్టేట్ ఓ చిన్న ప్లాట్ కొనడం, ఒక ఛాయ్ అమ్ముకునేటోడు ₹1,00,000 ప్లాట్ కొనడం, మంచి జాబ్ చేసేవాడు 10 లక్షలది కొనడం, ఇట్లా ప్రతి సెగ్మెంట్లో అవుతేనే రియల్ ఎస్టేట్ బాగున్నట్టు. సో ఎక్కడ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటారు? అదేనండి, ఇప్పుడు లిక్విడిటీ ఇష్యూ ఉందంటే ఏ బిజినెస్ బాగాలేనప్పుడు మనమైనా ఏం చూస్తాం, మన దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేనప్పుడు డెఫినెట్గా మనం సేవింగ్స్లోకి వెళ్తాం. అంటే ఏది ఎమర్జెన్సీ ఉందో అటువైపు పెడుతుంటాం. ఆ పరిస్థితిలో ఉన్నారు. లే ఆఫ్స్ అవి భయపడుతుంటే వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు? ట్రూ, ఇదైతే పెద్ద మేజర్ ఇష్యూ అయిపోయింది. బికాజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది, సో వాళ్ళు ఈఎంఐస్ కట్టుకుంటూ ఇట్లా ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ జాబ్ వాళ్ళకి ఇది ఉంటుందా లేదా అనేది తెలియదు, ఒక ఫోన్ కాల్ అవే. పీపుల్ని మీరు కోవిడ్ తర్వాత అబ్జర్వ్ చేస్తే దే చేంజ్డ్ దేర్ లైఫ్ స్టైల్స్. కోవిడ్ బిఫోర్ ఏంటంటే సేవింగ్స్ పైన, అసెట్స్ పెంచుకోవడం పైన చాలా ఉండేది. కోవిడ్ తర్వాత ఈ లైఫ్ ఏముంది, ఎప్పుడు పోయిద్దో తెలీదు అని చెప్పేసి లైఫ్ స్టైల్లోకి వచ్చారు. అంటే మంచి ఫుడ్,
గ్రూమింగ్ గురించి వీటిపైన ఫోకస్ చాలా చేస్తున్నారు. వచ్చేది 10,000 అయినా 7,000-8,000 ఖాళీ చేసేస్తున్నారు యాహ్! జనరల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి. సో ఆ పాయింట్లోకి వచ్చినప్పుడు కొంచెం టఫ్. అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని 100%. ఎస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 137 క్రోర్స్ పెట్టి కొనే వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అదే అంటే సేల్స్ 100% జరుగుతున్నాయంటారా? 100% నేను మీకు ఇందాక చెప్పాను కదా, కొనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డబ్బు నా దగ్గర ఉందనుకోండి, కొనడం పెద్ద మ్యాటర్ కాదు. సో అది మనం రియల్ ఎస్టేట్గా ఫోకస్ చేసుకోవడం రాంగ్ అంటున్నాను. ఒకరెవరు అంటే లేదు, లిమిటెడ్ 1%, 2% పీపుల్ కొంటున్నారు అంటే అది రియల్ ఎస్టేట్ అయినట్టు కాదు. నెంబర్ పెంచితే ప్రతి ఒక్కరు దానిపైన ఫోకస్ చేస్తున్నప్పుడు అంటే ఈ రోజులలో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పీపుల్ బ్రతికే పరిస్థితి లేదు. ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ కమిషన్స్ ఉంటాయి కదా, అవును, ప్లాట్ అమ్మితే వచ్చేది, దానిపైన Brokerage చాలామంది బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు 137 కోట్లు కొన్న ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ఒక పర్సన్ కొని ఉంటాడో అది గవర్నమెంట్కి వెళ్ళి ఉంటుంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోకాపేట్లో ఈ ఎవరైతే 100 కోట్లు 130 కోట్లు పెట్టుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు కడుతున్నవి 5,000 ఎస్ఎఫ్టీ 6,000 ఎస్ఎఫ్టీ ఏరియా సైజ్. నేను చెప్పేది ప్రైస్ కాదు. అవి ఎవరు కొనాలి? మళ్ళీ వాళ్ళే కొనాలి, బడా బాబులే మళ్ళీ వాళ్ళే కొనాలి. సో అంటే అంత ఎఫర్ట్ చేసిన వాళ్ళే కొనగలగాలి. అంటే ఒక టాప్ నాచ్ బిజినెస్ పీపుల్ లేదంటే జాబ్ చేస్తున్న ఒక టాప్ నాచ్ పీపుల్ మాత్రమే కొనాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే పరిస్థితి లేదు అక్కడ. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న సైజ్ దొరికే పరిస్థితి లేదు. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అసలు 2 బెడ్రూమ్ని మీరు ఊహించలేరు. కోకాపేట్ ఏరియాలో 2 బెడ్రూమ్ కొందామంటే దొరికే పరిస్థితి లేదు. సో మొత్తం మీరు అదే 6 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ ఈజీగా దొరికింది మీకు ఆడ. అదే మీరు అన్నట్టుగా మొత్తం అంతా ఆరెంజ్ కన్స్ట్రక్షన్సే ఉన్నాయి. లైక్ 3 BHK నుండే బేసిక్ లెవెల్ అదే ఉన్నట్టుగా ఉంటుంది. సో బేసిక్గా చిన్నవాళ్ళు అంటే ఎవరైతే కొంచెం అంటే సెటిల్డ్ అయినా కూడా అక్కడ కొనే అంత అవకాశం చాలా తక్కువ అయిపోయింది. సో నేను ఈ మొత్తం కాంటెక్స్లో చెప్తుంది ఏంటంటే 100 crore నుంచి 130 crore పోయింది అనేది చూడొద్దు. ఒకరు 100 రూపాయలు 130 రూపాయలు పెట్టి కొన్నంత మాత్రాన అది పెరిగినట్టు కాదు. ఓకే, ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్క అంటే అట్లీస్ట్ 51% ఆఫ్ ద పీపుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అంటే జాబ్ చేస్తున్న వాళ్ళనుకో 51% ఆఫ్ ద పీపుల్ రియాలిటీ అంటే కొనడము అమ్మడంలో ఇన్వాల్వ్ అయితే అప్పుడు మీకు రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చినట్టు. ఓకే. సో నెంబర్ పెరిగితే వచ్చినట్టు కాదు. ఇది నేను చెప్పదలుచుకుంది.